వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ ఓజీ ట్రైలర్. ఒక పవన్ కళ్యాణ్ గారి కల్ట్, ఒక సుజిత్ సంభవం అండ్ ఎస్ఎస్ తమ్మన్ గారి మ్యూజికల్ బ్లాస్ట్. ట్రైలర్ అయితే అరాచకం బ్రో. ఎస్పెషలీ ఆ ఎలివేషన్ సీన్స్. శ్రేయా రెడ్డికి ఒక ముసలోడు పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్ ఇస్తున్నప్పుడు ఆయన కత్తి పట్టుకొని ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో నడుచుకుంటూ వస్తుంటే ఇప్పటికీ ఆ సీన్స్ మైండ్లో తిరుగుతున్నాయి అలా. దాని తర్వాత ఆ గన్స్ పట్టుకొని రావడం, మరి ఆ కార్ పైన కూర్చోవడం, ఆ ముంబై బ్యాక్గ్రౌండ్ చూపించడం, ఆ విజువల్స్, ఆ విఎఫ్ఎక్స్, మరి ఆ ఓజస్ గంభీర కొడకల్లరా అని చెప్పడం, ఆ సీన్ అయితే హైలైట్ ఆఫ్ ది ట్రైలర్ అది. అండ్ క్యాస్టింగ్, శ్రేయా రెడ్డి, మరి అర్జున్ దాస్ని తక్కువ చూపించారు, సినిమాలో ఎక్కువ చూపిస్తారు మేబీ. అండ్ ప్రకాష్ రాజ్ని అయితే చూపించలే, చూద్దాం సినిమాలో ఏం చేస్తారో. అండ్ ఇమ్రాన్ హష్మి ఇంకా గ్లిమ్స్లోనే మనోడు అదరగొట్టాడు. ఇంకా ట్రైలర్ కూడా బాగానే ఉంది. సినిమా చూస్తేనే తెలుస్తుంది మనకి గ్యాంగ్స్టర్ వారేంటో. నాకు తెలిసి హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. యాక్చువల్లీ సుజిత్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆఫ్టర్ పంజా పవన్ కళ్యాణ్ గారిని ఇలా గ్యాంగ్స్టర్గా చూడటం ఇదే. అండ్ ఎస్పెషలీ ఆ స్టైల్, ఆ స్వాగ్ చాలా మిస్ అయిపోయాం మేము. సో ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. బెనిఫిట్ షోకి వెళ్ళిపోవాలని ప్లానింగ్ చేయాలి ఫస్ట్. అండ్ ఇప్పుడు ఇంకోటి కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ కూడా వచ్చింది. ఈ కాంతారా చాప్టర్ 1 ఏదైతే ఉందో ఇది ప్రీక్వల్ ఆఫ్ కాంతారా. ఏంటంటే ప్రభాస్ గారు ఇది రిలీజ్ చేశారు ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఆ విజువల్స్, ఆ విఎఫ్ఎక్స్ అండ్ క్యాస్టింగ్స్ చాలా బాగుంది. ఏంటంటే ట్రైలర్లో సింపుల్గా రాజుల కాలంలో చూపించారనమాట, ప్రీక్వెల్ కాబట్టి. రుక్మిణి వసంత్ కూడా ఉంది ట్రైలర్లో. నాకు తెలిసి ఇంకా సాంగ్స్ ఏమీ రాలేదు కాబట్టి ట్రైలర్ ఒకటే వచ్చింది. ఏదో మరి ఆయన సడన్గా అప్డేట్ ఇచ్చేసాడు, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్, ఈరోజు చూస్తే ట్రైలర్ వచ్చేసింది. ఈగర్లీ వెయిట్ చేస్తున్న కాంతారకు కూడా. అండ్ ఎక్కడో కొంచెం మిస్ అయిన ఫీలింగ్ వచ్చిందంటే, కానీ చూద్దాం రిషబ్ ఏం మ్యాజిక్ చేస్తారో ఆయన. సో మంచి కల్ట్ మూవీస్ వస్తున్నాయి ఈ మంత్ అండ్ నెక్స్ట్ మంత్. ఫస్ట్ ఓజీ రివ్యూతో కలుసుకుందాం అండ్ నెక్స్ట్ కాంతారా రివ్యూతో కలుసుకుందాం. ఓకే దెన్, బై గైస్, సీ యూ సూన్.